హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2026 మార్చ్ 1 to 15 వరకు అనమాట. సో కొద్దిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. కొద్దిగా లేట్ అయినా కానీ మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే నోట్స్ మాత్రం మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరేం బాధపడనవసరం లేదు. మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నేనైతే నోట్స్ అప్లోడ్ అయితే చేస్తానండి. మీరేం టెన్షన్ పడనవసరం లేదు. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీలు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ నోట్స్ అనేది షేర్ చేయండి. మంత్లీ వైజ్ కరెంట్ పీడిఎఫ్లు కావాలనుకుంటే ఈ నోట్స్ యొక్క మా పీడిఎఫ్లు కావాలనుకుంటే మంత్లీ వైజ్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. నాకు అక్కడ మెసేజ్ అయితే చేయండి. సో ఈరోజు ముందుగా మొట్టమొదటి 2026 సంవత్సరానికి కింబర్లీ ప్రాసెస్ ఏ వస్తువుకు సంబంధించినటువంటి వాణిజ్యాన్ని నియంత్రించేందుకు పనిచేస్తుంది. 2026 సంవత్సరానికి కింబర్లీ ప్రాసెస్ ఏ వస్తువుకు సంబంధించినటువంటి వాణిజ్యాన్ని నియంత్రించేందుకు పనిచేస్తుంది. ముడి వజ్రాలకు పనిచేయడం జరుగుతుందన్నమాట. అయితే కింబర్లీ ప్రాసెస్ వేదికకు భారత అధ్యక్ష స్థానంలోకి కింబర్లీ ప్రాసెస్ అనేది ముడి వజ్రాలకు సంబంధించిందనమాట. అయితే భారత్ అధ్యక్ష స్థానంలోకి వచ్చింది. అయితే ఈ వేదిక అంతర్జాతీయంగా ముడి వజ్రాలకు సంబంధించినటువంటి వాణిజ్యాన్ని నియంత్రించేందుకు పనిచేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గుండె కణజాలంలో ఏ రకమైన కండరాల ప్రోటీన్ స్థాయిలు పెరగటాన్ని గుర్తించి గుండెపోటును ముందస్తుగా గుర్తించేందుకు పనికి వచ్చే బయో సెన్సార్ని ఇటీవల అభివృద్ధి చేయడం జరిగిందనమాట. అయితే ఆ ప్రోటీన్ పేరేమిటి అంటే మయోగ్లోబిన్ అనమాట. సో ఇది ముందుగా హార్ట్ అటాక్ ముందుగా గుండెపోటును ముందస్తుగా గుర్తించేందుకు ఈ మయోగ్లోబిన్ ప్రోటీన్ అనేది బయోసెన్సర్ని కలిగి ఉండడం వల్ల ఉపయోగపడుతుంది అనమాట. సో దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మనమైతే ఎక్కడ చూసినా కూడా న్యూస్ ఛానల్స్ ఎక్కడ చూసినా కూడా ఎక్కడో ఒక చోట అయితే సడన్గా ఇలా కింద పడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. సో ఇది కనుక మనకి చాలా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే సడన్గా గుండెపోటు వచ్చి చనిపోతున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట. సో ఇది వస్తే చాలా మందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దేశంలోని ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించేందుకు సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే పనులపై ఇటీవల ఢిల్లీ పోలీసులు ఏ కార్యక్రమం కింద దాడులు జరిపారు అంటే ఆపరేషన్ శస్త్ర అనమాట. దేశంలోని ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించేందుకు సోషల్ మీడియా దుర్వినియోగపరిచే పనులపై ఇటీవల ఢిల్లీ పోలీసులు అయితే ఆపరేషన్ శస్త్ర కార్యక్రమం మీద దాడులు అయితే జరపడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్నటువంటి పచ్చిక మైదానంలో ఇటీవల పరిశోధకులు టిటానీ డియోక్స్ కొల్హాపురెన్సిస్ పేరుగల కొత్త జాతిని అయితే కనుగొనడం జరిగిందనమాట. అయితే అది ఏ రకమైన జీవులకు చెందినది అంటే సాలెపురుగు అనమాట. కొల్హాపూర్లో అయితే సాలెపురుగు చెందినది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మోల్డ్ బుక్ వేదిక అంటే ఏమిటి అంటే కృత్రిమ మేధస్సు ఏజెంట్లు తమంతట తానే స్వతంత్రంగా పనిచేసే ఉమ్మడి డిజిటల్ యంత్రాంగం అన్నమాట. కృత్రిమ మేధస్సు ఏజెంట్లు తమంతట తానే స్వతంత్రంగా పనిచేసే ఉమ్మడి డిజిటల్ యంత్రాంగం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దాల్మా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మడ అడవుల చిప్పలు లేదా పుల్లలు ప్రధానంగా ఏ రకమైన నివాస ప్రాంతాల్లో జీవిస్తాయి అంటే బురదగా ఉండే ఉప్పు నీటి ప్రాంతాల్లో జీవించడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2026 ఫిబ్రవరిలో ఈశాన్య భారతంలో
మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ కేంద్రాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే అది ఏ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది అంటే అస్సాం రాష్ట్రంలో నిర్మించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాలీ ఆఫ్ ద కింగ్స్. వాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతం ఏ దేశంలో ఉంది? వాలీ ఆఫ్ ద కింగ్స్ ప్రాంతం ఏ దేశంలో ఉంది అంటే ఈజిప్ట్ దేశంలో ఉంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి శాంతి బిల్లు 2025 దేనికి సంబంధించినది అంటే అణు విద్యుత్కు సంబంధించింది అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. అంతేకాకుండా వీడియోని సగం చూసి ఆపకండి, ఎందుకంటే వీడియో మొత్తం చూడండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మనకి ఈ బిట్స్ ఏంటివి, ఆన్సర్లు ఏంటివి, అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఎలాంటి బిట్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా మనకి కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్, ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ కాబట్టి సో ఫాలో అవ్వండి. అంతేకాకుండా చదివేటప్పుడు మాత్రం అర్థం చేసుకొని చదవండి. అర్థం చేసుకొని చదివితేనే మనము ఎగ్జామ్ సెంటర్లో టెన్షన్ పడకుండా మనము ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతాం. మంత్లీ వైజ్ పీడిఎఫ్లు కావాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. కావాలనుకున్న వాళ్ళు అక్కడ నాకు మెసేజ్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.